ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మానవుడు లోకానికి ఆకర్షించబడి లోకంలోని పాపానికి ఆకర్షించబడి దేవునికి దూరం అయిపోతే, దేవుణ్ణి దూరం చేసుకుంటే దేవునికి మాత్రమే దూరమైనట్లు కాదండి, ఆశీర్వాదానికి దూరమైనట్లు, దీవెనలకు దూరమైనట్లు, బహుమానానికి దూరమైనట్లు, ఆనందానికి దూరమైనట్లు, సంతోషానికి దూరమైనట్లు, సమాధానానికి దూరమైనట్లు, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యానికి దూరమైనట్లండి. ఒకసారి ఆలోచన చేద్దాం. వేటిని విడిచిపెట్టకపోయినా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దండి. మానవుడు దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెడతాడు? లోకాన్ని ప్రేమించినప్పుడు, లోకంలోని పాపాన్ని ప్రేమించినప్పుడు, దేవుని కన్నా ఎక్కువగా లోకాన్ని ఇష్టపడినప్పుడే మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు, దేవుని దూరం చేసుకుంటాడు, దేవునికి దూరంగా జీవిస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవునికి దూరం అవడం వల్ల మనం దేవుని మాత్రమే పోగొట్టుకోలేదు, ఆశీర్వాదాన్ని, దీవెనలను, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్నే కోల్పోతాము. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందామండి. దేవుడు మనకు తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదము, వచ్చే దీవెనలు, వచ్చే ఆనందము, వచ్చే పరలోక రాజ్యము ఎంతో గొప్పగా ఉంటాయి. మరి దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నాం? లోకానికి ఆకర్షించబడి, లోకంలోని పాపానికి ఆకర్షించబడి దేవునికి దూరం చేసుకోవడం ద్వారా గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.